ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తొలి హారతి. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి అభయ వైకుంఠాశ్రమం సంఘం జాగర్లముడి. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క లీలలో వివరించుకుందామా? ఓం నారాయణ ఆదినారాయణ. కలిచేడు గ్రామం నర్సారెడ్డి గారు వ్యవసాయం చేస్తూ ఉంటారు. అట్లాగే భగవాన్ వెంకటేశ్వర స్వామి వారిని అచంచలమైన భక్తి విశ్వాసంతో వెంకటేశ్వర స్వామిని నమ్ముకుని తన యొక్క వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. ఒకరోజు నర్సారెడ్డి గారు వ్యవసాయం పనులు ముగించుకుని ఇంటికి తన ఎడ్ల బండిని తోలుకుని వచ్చి ఎద్దులను కట్టేసినాక దానిలో ఉన్న ఒక ఎద్దు నోటి నుంచి సొంగ నొరగొచ్చి పడిపోయింది. ఏంటా అని అనుకునే లోపలే ఆ ఎద్దు కదలకుండా ఉంది. ఈ లోపల పశువుల డాక్టర్ని తీసుకొచ్చి చూపిస్తే, నా ప్రయత్నం నేను చేస్తాను కానీ ఇది బతికిద్దో బతకదో నాకు తెలియదు అన్నాడు. ఇంతలో తన సాటి రైతు నవ్వుతూ వెటకారంగా, అయ్యా నువ్వు వెంకటేశ్వర స్వామి అంటావు కదా, మరి ఈ ఎద్దుని వెంకటేశ్వర స్వామి దగ్గర తీసుకెళ్తే కాపాడతాడుగా అని వెటకారంగా అన్నాడు. అప్పుడు నరసారెడ్డి గారు అంటున్నారు, అయ్యా ఆయన సాక్షాత్ శ్రీమన్నారాయణుడు భూమి మీదకి వైకుంఠం వీడి భూమి మీదకి నరజన్మ స్వరూపంలో సంచరిస్తూ మన యొక్క ఇతిబాధను తీరుస్తున్నాడు. నువ్వు ఎటకారంగా చెప్పినా, నువ్వు నవ్వుతా చెప్పినా, ఎక్కిరుస్తా చెప్పినా నాకు ఆ భగవాన్ వెంకటేశ్వర స్వామి నీలో దొరబడి నా ఎద్దుని ఆయన వద్దకు తీసుకురమ్మని చెబుతున్నట్లుగా ఉందని చెప్పి ఆ ఎద్దుని వేరే వాళ్ళ బండి మీద ఎక్కించుకొని ఆ ఎద్దుని వెంకటేశ్వర స్వామి వారి దగ్గర తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు ఎక్కడైతే పాము కరిచిందో ఆ కరిచిన ప్లేస్లో స్వామివారు శ్వాస ఎక్కువ తీసుకుని వదిలారు. ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి వారు శ్వాస ఎక్కువగా తీసుకుని ఎప్పుడైతే వదిలారో, వదలంగానే వెంటనే ఆ ఎద్దు లేచి నిలబడింది. నిలబడి పేడ వేసింది, మూత్రం కూడా పోసింది. తర్వాత ఆ ఎద్దుకి వెంకటేశ్వర స్వామి వారు మంచినీళ్ళు పట్టించారు, తాగింది. ఇక్కడ నరసారెడ్డి గారు చెబుతున్నారు, నన్ను ఆయన ఎటకారంగా చెప్పని, ఎక్కిరిస్తా చెప్పని నాకు ఆ సమయంలో భగవాన్ వెంకటేశ్వర స్వామిని గుర్తు చేశారు. ఆ గుర్తు చేయడం మూలాన నేను ఈ ఎద్దుని నా తెలిసిన వాళ్ళ బండి మీద ఎక్కించుకుని స్వామివారి దగ్గర తీసుకొస్తే నా యొక్క స్థితిని భగవాన్ వెంకటేశ్వర స్వామి వారికి తెలుసు. ఎందుకంటే నేను ఆయన చెప్పిన మార్గంలో నడుచుకుంటూ నేను దురాశకి, అహంకారానికి, దేనికి లోను కాకుండా భగవాన్ వెంకటేశ్వర స్వామి వారిని సేవించుకుంటున్నప్పుడు, పూజించుకున్నప్పుడు నేను నేర్చుకున్నాను. కాబట్టి నాకు వెంటనే భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు అనుగ్రహించారు. అనుగ్రహించడం అంటే ఏంటి? నా వ్యవసాయానికి నాకు గుండెకాయ లాంటిది ఆ ఎద్దు. ఎందుకంటే ఆ ఎద్దుల్ని నేను నా కన్న కొడుకుల కన్నా కూడా నేను ఎక్కువగా చూసుకుంటాను. ఎందుకంటే నా వ్యవసాయం నిలబడిందంటే ఆ ఎద్దు. అందుకని నేను భగవాన్ వెంకటేశ్వర స్వామి వారికి తెలియక ముందర నేను చాలా అహంకారంగాను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవాడిని. కానీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఎవరు ఏమీ చేయవసరం లేదు. ఆయన యొక్క ప్రాంగణంలో అడుగు పెడితే మనకు తెలియకుండానే మనలోనే మార్పు తీసుకొస్తారు.
ఆ మారిన పిదప మనం ఎవరిని ఏమనం. ఎందుకంటే మన చేతే నలుగురికి ఉపయోగపడే విధంగా చేస్తారు భగవాన్ వెంకయ్య స్వామి వారు. అందుకే స్వామివారిని నమ్ముకుని నా ప్రయత్నం నేను చేసుకుంటూ ఉన్నాను, నా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాను. కానీ నాకు ఆ సమయంలో భగవాన్ వెంకయ్య స్వామి వారు గుర్తు రాలేదు. చూస్తే నా నా కొడుకు ఇలా పడిపోయాడేంటి, ఇలా అయిపోతున్నాడేంటి అని భయంతో డాక్టర్ చూపిద్దాము లేకపోతే ఎవరికైనా చూపిద్దామనే ఆతృతలో నేను నా వైద్యుడు ఘన వైద్యుడు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామిని మరిచాను. కానీ మరిచినా కూడా నన్ను వెటకారంగా చేసే ఒక రైతు ద్వారా నన్ను వెంకయ్య స్వామి వారు అక్కడ రప్పించుకున్నారు. అది మనం అది తెలుసుకోవాలి. అలా వచ్చిన తర్వాత నా ఎద్దుని ఆయన గట్టిగా శ్వాస తీసి, ఎక్కడైతే పాము గరిచిందో అక్కడ శ్వాస తీసి గట్టిగా వదలంగానే నా ఎద్దు లేచి నిలబడింది. అంటే ఇంత వేగంగా నన్ను అనుగ్రహించారంటే కారణం ఏంటి? నేను ప్రతినిత్యము భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క తలంపులో ఉన్నాను కాబట్టి. దానికి కారణం ఏంటి? నేను అంతగా చదువుకోలేదు. ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ వెంకయ్య స్వామి అనుకుంటూ నేను ఏ పని చేసినా దాంట్లోనే ఉంటాను. నాకున్న దాంట్లో భగవాన్ వెంకయ్య స్వామి వారు చెప్పినట్లు ఒక పిడికుడో గుప్పుడో ఏదో ఒకటి దానం చేస్తూ ఉంటాను. అది ఎవరి వల్ల వచ్చింది? నేను భగవాన్ వెంకయ్య స్వామి వారిని నమ్ముకోవటం మూలాన నేను ఇలా చేయగలుగుతున్నాను. కారణం ఆ పరమాత్మ స్వరూపుడు వైకుంఠం వీడి నాలాంటి వారి కోసం, ఇంకా ఎంతోమంది కోసం ఆయన భూమి మీదకి నరజన్మ స్వరూపంతో వచ్చి ఉన్నారు. అలాంటి పరమాత్ముడు తన భక్తుడైనటువంటి నన్ను కానీ, ఇతరులు ఎవరైతే ధర్మంగా ఉంటూ బాధలు వస్తున్నాయో వాళ్ళని కానీ ఆయన వదలడు. ఈ నా భక్తుడు ఇంకో భక్తులను చూడడం, ఎక్కడ ఆపద ఉండునో అక్కడ ఆయన ఆదుకుంటాడని నరసారెడ్డి గారు చెబుతున్నారు. ఇక్కడ ఎవరైనా సరే చూడండి, వెటకారం చేయవాకండి. పరమాత్ముడు గొప్పాడు, వెటకారం చెయ్యొద్దు. ఎందుకంటే భగవాన్ వెంకయ్య స్వామి వారు రాగానే ఆ ఎద్దుని తన యొక్క శ్వాస గట్టిగా లాగి ఎక్కడైతే పాము కరిచించాడో వదిలారు, ఎంబడ లేచి నిలబడింది. అంటే ఇక్కడ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహం ఎంత వేగంగా ఉందో ఆలోచించండి. అందుకనే వెంకయ్య స్వామి వారు చెప్పిన సూక్తుల్లో వాళ్ళు ఉండేదాన్ని బట్టి కదయ్యా మనం ఉండేదన్నారు వెంకటేశం. అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా ఇప్పటికైనా మారి నరసారెడ్డి గారిలాగా నామం చేద్దాం, నరసారెడ్డి గారిలాగా దానం చేద్దాం. నరసారెడ్డి గారికి వచ్చిన బాధ వెంటనే భగవాన్ వెంకయ్య స్వామికి అనుగ్రహంతో తెలిసింది. ఈ అనుగ్రహానికి కారణం ఏంటి? భగవాన్ వెంకయ్య స్వామికి అడుగుజాడల్లో ఆ నరసారెడ్డి గారు నడిచారు. ఆ నడిచే ప్రయత్నంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో మహిమలు కూడా వెంకయ్య స్వామి గారు తెలుసుకున్నారు. కానీ ఒక రైతు వెటకారంగా అన్నాడు. ఆ అన్నా కూడా అతను భగవాన్ వెంకయ్య స్వామి దగ్గరికి ఆ ఎద్దుని వేరే బండిలో తీసుకొచ్చి ఆ ఎద్దుని బతికించుకున్న వైనం మనందరం గుర్తించుకోండి. నేను స్వామిని నమ్మాను అంటే కాదు, స్వామిని నమ్మిన తర్వాత స్వామివారు ఏం చేస్తున్నారో, స్వామిని నమ్మాము అంటే స్వామిని నమ్మిన తర్వాత మనం ఏం చేస్తున్నామో తెలుసుకోవాలి. అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా తెలుసుకొని చేద్దాము. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం సంగం జాగర్లముడి. తెనాలి నుండి సంగం జాగర్లముడి గ్రామం 7 కిలోమీటర్లు. తెనాలి నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజాలము గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకటేశ్వర అభయ వైకుంఠాశ్రమం ఉంది. ఆ అభయ వైకుంఠాశ్రమంలో భగవాన్ వెంకటేశ్వర మూల విరాట్ స్వరూపాన్ని ప్రతి శనివారం మీకు వీడియోలో పెడుతున్నాను. స్వామివారి యొక్క దివ్యమైన అనుగ్రహాన్ని పొందండి. మీ గంగాధర స్వామి. ఓం నారాయణ ఆదినారాయణ.